రైట్. సో ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు మరోసారి చించివేత ఒంగోలులో. ఇక బాలినేని గురించి చెప్పాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను గతంలో కూడా చెప్పాను, ఆయన రాజకీయ బాహుబలి. సో జనసేన పార్టీ టీడీపీ కలిసిన సందర్భంలో బాలినేని ఓటమి 2014 చూసాం, 2024 చూసాం. అంటే అక్కడ దామచర్ల జనార్దన్ గెలుపు ఏదైతే ఉందో అది 100% జనసేన మీద ఆధారపడి ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈరోజు మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ 4 పార్టీలు విడివిడిగా పోటీ చేసినా, అందులో బాలినేని వైసీపీ నుంచి ఒకవేళ పోటీ చేసినా దామచర్ల ఓటమి ఖాయం, అందులో దాన్ని ఎవరు ఆపలేరు. సో అది ఆయనకి తెలుసు. సో మరి ఫ్లెక్సీలు చించివేత, మరి ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు నాయకులు కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే ఒక నాయకుని పార్టీలోకి తీసుకుంటారు. మరి కనీసం ఆ మాత్రం కాస్త ఓపిక పట్టకపోతే ఎట్లా? మరి రాజుగారు ఏంటి ఫ్లెక్సీలు చించివేత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో? బాలినేనికి భయపడి ఫ్లెక్సీలు చించారా, పవన్ కళ్యాణ్కి భయపడి ఫ్లెక్సీలు చించారా, లేకపోతే ఈ ఇద్దరి కాంబినేషను నెల్లూరు ఏ విధంగా అయితే నెల్లూరు రెడ్లు పాపం ఇబ్బంది పెట్టారో జగన్మోహన్ రెడ్డిని, అలాంటి పరిస్థితి మళ్ళీ ఒంగోలు వస్తాను భయమో తెలియదు, కానీ ఫ్లెక్సీల మీద ప్రతాపం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాలినేని అక్కడికి వెళ్ళిపోయాడు, అది ఎవరు చించారో పక్కన పెడతాం, అంటే వైసీపీ వల్ల లేకపోతే ఇంకెవరు అనేది పక్కన పెడితే సరే. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను, మరి మీది, మరి మీరు జిల్లా వ్యక్తి, మరి మీరు బాలినేని బాహుబలి, రాజకీయ బాహుబలి మీరే చెప్తున్నారు, మరి 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 మీరు చెప్పాలి అక్కడ ఏంటి పరిస్థితులు ఏంటి అసలు? అంటే టీడీపీ వాళ్ళకి, టీడీపీ అధినాయకత్వానికి తెలియకుండా, జనసేనానికి తెలియకుండానే ఇలా చేరికలు ఉంటాయంటారా? అసలు ఇక్కడ ఒకటండి రాజుగారు, మామూలుగా ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆయన ముద్దాయిగా జగన్ గారితో కలిసి జైలు చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జైలు మేట్, ఆయన్ని తెలుగుదేశం పార్టీ తీసుకోవడానికి అంగీకరించింది. ఆయనే చెప్పారు నేను తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నాను అని చెప్పేసి. సో ఆయనకన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరిని కంపేర్ చేస్తే మరి ఆయనకన్నా తక్కువేం కాదుగా. సో అందుకన్నా బెటరే కదా. సో ఏదైతేనే ఉమ్మడి ప్రకాశం మీరు 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 బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం, బ్రహ్మనాయుడు గారు మీరు ఒకటి చెప్పాలి. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మీరు ఒకటి చెప్పాలి, బాలినేని ఎవరు? జగన్మోహన్ రెడ్డి బంధువు. మరి జగన్మోహన్ రెడ్డి బంధువు మరి జనసేనలోకి వెళ్తుంటే మరి బాధగా ఉండదా? మరి ఆయన చెప్పాడు కదా, బాలినేని ఏం చెప్పాడు మనకు, బంధువు అయితే ఏం స్వామి, సొంత తల్లిని చెల్లిని పట్టించుకోలేదు నేనంతా అన్నాడు పాపం. అవును అవును. ఇంకా రాజకీయాల్లో ఇంక ఇలాంటి పరిస్థితి ఇంకోటండి రాజుగారు, ఇలాంటి పరిస్థితి ఇంకోటి ఏంటంటే కొంతమంది మేధావులు మీడియా ముసుగులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాక వల్ల జన సైనికులు అక్కడ ఇబ్బంది పడిపోతున్నారంట. ఒంగోలులో జనసేన పార్టీ నాయకులు అసలు నిద్రాహారాలు మానేసి ఏడుస్తూ పడుకున్నారంట. ఈయన ఎందుకు వస్తున్నాడు మా పార్టీలోకి అనేటువంటి కొంతమంది కుహనా మేధావులు మీడియా ముసుగులో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో చూశాను నేను గత 2-3 రోజుల నుంచి. అంటే వారి కమిట్మెంట్లు వారికి ఉండొచ్చు అవతల వారి దగ్గర, అది వేరే విషయం. అసలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో నాకు తెలిసి 1-2 మినహాయించి ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేసే నాయకుడు ఈ రోజుకి లేరు. క్యాడర్ విపరీతంగా ఉన్న లీడర్ లేని ఏకైక జిల్లా ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి. సో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి ఒక బలమైన నేత ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో చేరుతున్నారంటే జనసేన పార్టీకి అది వరంగా భావించాలి. ఆ పార్టీ బలపడుతుంది. ఆయన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైనటువంటి వ్యక్తి, తెలివి ఉన్నటువంటి నేత, ఏదైనా ముందుండేటువంటి వ్యక్తి. ఆ పార్టీని ఆ జిల్లాలో మరి రథసారథి అయితే ముందుండి నడిపిస్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. జన సైనికులు ఫుల్ జోష్లో ఉన్నారు, ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇన్నాళ్ళకు పవన్ కళ్యాణ్ గారు మాకు లీడర్ని ఇవ్వండి జిల్లా కంటే ఒక మంచి లీడర్ని మాకు ఇచ్చారు, ఇక మేము ఇక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో సగానికి తగ్గకుండా సీట్లు పోటీ చేసే విధంగా మేము బలపడతాం, రేపు కూటమిలో పొత్తులు అయినా సరే అని చెప్పేసి వాళ్ళు ఫుల్ ఖుషీగా ఉంటే, మరి బాలినేని గారు ఎవరికి అడ్డవుతారో, మరి వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అసలు ఈయన అడ్డుకోవాలని చెప్పేసి అసలు నిద్రాహారాలు మాని రోజు మీడియాలో మాట్లాడుతున్నారు. అది కాస్త బాధాకరమైన అంశం. అయితే ఇక్కడ ఒకటి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, బాలినేని గారిని పార్టీలో తీసుకున్నా, లేకపోతే తెలుగుదేశం పార్టీ మోపిదేవి వెంకటరమణ గారిని తీసుకున్నా, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూర్చొని చర్చించుకొని ఇదిగా నా పార్టీలోకి పలానా వ్యక్తిని తీసుకున్నా నీకు అభ్యంతరం లేదు కానీ ఒకరికొకరిని మాట్లాడుకొనే తీసుకుంటారు. ఇక్కడ అధినేతలు ఇద్దరు యువనాయకుడు లోకేష్ గారితో సహా అందరూ కూడా, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒక మాట మీద కలిసికట్టుగా ఉన్నారు, ప్రశాంతంగా పరిపాలన చేసుకుంటున్నారు. ఎవరికో నచ్చలేదు కూటమిలో, ఒక ఆయనకు నచ్చలేదు, జనసేనలో ఈయనకు నచ్చలేదు, టీడీపీ
టీడీపీలోకి ఆయన రావడం, లేకపోతే జనసేనలోకి ఈయన రావడం, టీడీపీలోకి ఆయనకు నచ్చలేదంటే ఇక్కడ జరగదు. ముగ్గురు నాయకులు కలిసిమెలిసి కట్టుగా వారు ముందుకు పోతున్నారు కాబట్టి దీన్ని పెద్దగా ఆలోచించే అవసరం లేదు. 2-3 రోజులు పోతే అంతా సర్దుకుంటే బాలినేని గారు రేపు 26 అనుకుంటా జనసేనలో జాయినింగ్. ఆయన జాయిన్ అయిన తర్వాత ఆయన ఆ జిల్లాలో బలమైన లీడర్గా ఎదుగుతాడు. ఆయన చేతికి ఎంతో కొంత అధికార పగ్గాలు వస్తే ఆ పార్టీ బలపడి ముందుకెళ్తుంది. అది ఏమంటారు రాజుగారు? మా జిల్లా పంచాయతీ ఇది, నాకు తెలియదు ఏం కాదుగా. అంతే కదా, అంతే కదా. మరి మీ జిల్లా గురించి బాగా చెప్పారు. నిజమే, ఇప్పుడు అక్కడ క్యాడర్ ఉంది, పార్టీకి సంబంధించినటువంటి సరైనటువంటి నాయకత్వం లేదు. సరే, నాయకత్వం లేదా పవన్ కళ్యాణ్ గారు మరి ఇలాంటి పరిస్థితుల్లోనే కదా 21 అవుట్ ఆఫ్ 21 ఆయన సాధించారు. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సో అయితే ఇప్పుడు బాలినేని చేరిక అనేది ఖచ్చితంగా బలమే ఇప్పుడు ఆ పార్టీకి. ఇప్పుడు జనసేనకి అది పెద్ద బలంగా మారింది. ఎందుకంటే పక్కనే ఉన్న నెల్లూరు పరిస్థితి చూసాం ఈరోజు. నెల్లూరు పెద్దారెడ్లంతా కూడా టీడీపీలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒంగోలు జగన్ బంధువులంతా కూడా ఇంకా జనసేన బాట పడుతున్నారు. మీరు మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఏంటి మీరు చెప్పారు. బొత్స సత్యనారాయణ పరిస్థితి ఏంటి? అదే వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టాడు, ఆయన జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు. ఈరోజు ఆయన వచ్చి వైసీపీలో చేరిన పరిస్థితి అక్కడ ఆయన ఇప్పుడు కీలకం. ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మీరు చెప్పిన కుహానా మేధావులు ఎవరు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే ముందు ఎదగకూడదు అనమాట. అంటే జనసేన పార్టీలో వాళ్ళకి గొడవ పెట్టాలని. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య చూసిపెట్టేటువంటి ఆలోచన ఎవరు చేసినా సరే వాళ్ళు ఇబ్బందులు పడాలి తప్ప అలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈరోజు ఏ ఆఫీస్కి పోయినా ఇద్దరు ఫోటోలు ఉంటున్నాయి అక్కడ. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో కూడా చూడాలి మనం. ఒక డిప్యూటీ సీఎం ఒక సీఎం ఫోటోలు పెట్టి ఈరోజు అంత అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు నో అనే మాట లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అక్కడ వేదం. అంటే ఒక ఇద్దరు కలిసి చేస్తున్నారు పరిపాలన. ఒకరు పరిపాలనలో ఒకరు సంక్షేమం చూస్తున్నారు, ఇంకొకరు అభివృద్ధి వైపు తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలు చూస్తున్నవన్నీ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇలాంటి చిన్న పెట్టాలని ప్రయత్నం చేస్తే జరగదు. ఇందాక మీరు చెప్పారు కదా, ముగ్గురు కలిసి డెసిషన్ తీసుకుంటారు. అందరూ కూర్చొని ఏంటి ఇలా జరుగుతుంది అనేసి. మనం ఇక్కడ కూర్చొని మీరు చెప్పినట్టు ఫలానా కుహానా మేధావులు కూర్చొని ఏదో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అజెండాతోటి మాట్లాడుతూ ఉపయోగం లేదు. అది విడదీయలేరు ఎన్ని చేసినా. వ్యక్తిగతమైనటువంటి అజెండాలు ఇక్కడ ఏం పనిచేయవు. ఎందుకంటే జన సైనికులు బాధపడిపోతున్నారని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు మొన్న, ఇది బాలినేని గారు రావటం వల్ల. మరి జన సైనికులు 21 సీట్లు తీసుకున్నప్పుడు ఏమన్నా సంతోషంగా బాణాసంచే కాల్చారా? ఆ రోజున్న పరిస్థితులు అధినేతలు మాట్లాడుకున్నారు, కార్యకర్తలు బాధపడ్డా సర్దుకొని ముందుకు పోయారు. ఇవాళ కూడా అదే పరిస్థితి. అంటే జనసేన బలపడాలని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఆయన ఊహకందన వ్యూహం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు ఏదో ఆయన ఒక పరిణత లేదు పొలిటీషియన్ కాదు కదా. ఊహకందని వ్యూహాలతోటి ముందుకు వెళ్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పొలిటీషియన్ ఆయన చూసి చాలామంది నేర్చుకోవాలి. గతంలో పనిచేసినటువంటి పెద్ద ఉద్దండులు, రాజకీయ ఉద్దండులంతా ఏంటి అసలు ఒక పంచాయతీలకు సంబంధించి ఎవరో వైసీపీకి సంబంధించిన సర్పంచులు ఉన్న పంచాయతీలకు తీసుకొచ్చి ఒకేసారి ఆయన గ్రామ సభలు పెట్టి 15వ ఆర్థిక సంఘం నిధులు తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నిధులు ఇచ్చి విధులు ఇచ్చి వాళ్ళకి ఒక స్థాయినిచ్చి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడంటే ఎవరు మరి చేసింది? పవన్ కళ్యాణ్ గారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు మధ్య మీరు చిచ్చు పెట్టాలని చూసినంత మాత్రాన అలాంటి పరిస్థితి ఏముండదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో వచ్చేసి ఇప్పుడు ఇద్దరు కొట్టుకొని విడిపోతారు లేకపోతే ఏదో పరిస్థితులు వచ్చిందని కాదు. రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఇద్దరు ఒకటయ్యారు. చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదో ఉప ముఖ్యమంత్రి అవుతాననేసి వాళ్ళు రాజకీయం, వాళ్ళు రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇద్దరు కలిసింది. సో దానికి విఘాతం కలుగుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉందో. సో అలా ఆ సందర్భంలో మీరు ఇందాక అన్నారు కదా 21 సీట్లు తీసుకున్నప్పుడు జనసేన వాళ్ళంతా ఎంత ఆవేదన చెందారు. ఒకే మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఏమన్నారు? నాకు వదిలేయండి, వ్యూహం నాకు వదిలేయండి, నేను చెప్పింది మీరు చేయండి, నా మీద మీకు నమ్మకం ఉంటే వ్యూహం నాకు వదిలేయండి అన్నాడు. సో ఆయన అనుకున్నట్టే ఆయన వ్యూహాన్ని ఆయన అనుసరించాడు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్ భారతదేశంలో ఏ పార్టీ సాధించింది? ఈరోజు దేశంలో 100% స్ట్రైక్ రేట్ సాధించారు. మరి అప్పుడే జన సైనికులు బాధపడినట్టు కానీ నిజంగా అలాంటి పరిస్థితి చేసిన సిచ్యువేషన్ ఏమైంది బ్రహ్మనాయుడు? అది కాదు రాజు గారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకో మేధావి, అదే మేధావి పవన్ కళ్యాణ్ని రాంగ్ డైరెక్షన్ చేస్తుంది ఎవరు అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇదేంటి రాంగ్ డైరెక్షన్ చేసేదేంటి అంటే ఆ రోజు 21 సీట్లు తీసుకున్నప్పుడేమో నీకు రైట్ డైరెక్షను, లేకపోతే నీకు నచ్చిన వాళ్ళు నీకు నచ్చిన పార్టీలోకి వస్తేనేమో అది రైట్ డైరెక్షను, నీకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా
పక్క పార్టీలోకి వెళ్తే అది రాంగ్ డైరెక్షన్. ఇప్పుడు ఎవరి డైరెక్షన్ ఎవరు డిసైడ్ చేస్తారు ఇక్కడ? ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చక్కగా ఏ అంశం వచ్చినా కూర్చొని ఒకరికొకరు డిస్కస్ చేసుకొని ఎవరిని ఏ పార్టీలోకి తెచ్చుకోవాలని వారిని ఆ పార్టీలో జాయిన్ చేసుకొని ముగ్గురు కూడా చాలా ఒద్దికగా ముగ్గురు కూడా ఒక కమిట్మెంట్ తోటి ఒకే మాట మీద ఉండి ఎవరిని చేర్చుకున్నా ఒకరికొకరు చెప్పుకొనే చేర్చుకుంటారు. అంతేకాని చంద్రబాబు గారికి చెప్పకుండా బాలినేని గారిని జనసేనలో పవన్ కళ్యాణ్ గారు తీసుకోరు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా మోపిదేవి వెంకటరమణ గారిని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో తీసుకోరు. ఇంత అడ్డగోలుగా జరగవు కదా. కూటమి అంటే ఒక మాట, ఒక కట్టుబాటు, ఒక పద్ధతి ఉంటాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటే ఎవరు అన్ని రాసుకున్నా వాళ్ళ ముగ్గురు మధ్య బంధం బాగా ఫెవికిక్ కన్నా స్ట్రాంగ్గా ఉంది. అవునా? అది అంతే 100%. ఇప్పుడు ఎవరెన్ని చేసినా ఇందాక మీరు అన్నారు కదా, వాళ్ళ పర్మిషన్ తీసుకోలేము బహుశా. ఏ పార్టీ ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆయన అప్రూవల్ తీసుకున్న తర్వాత పార్టీలో చేర్చుకోలేము. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యము. ఏ పార్టీ ఎవరిని తీసుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరిని చెప్పి తీసుకున్నాడా, లేకపోతే ఇతర పార్టీలు ఏమన్నా చెప్పి తీసుకున్నా? ఇదంతా వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి అజెండాతో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. సరే, ఇంక దీని గురించి మనం ఎంతసేపు డిస్కస్ చేసినా కూడా పాపం మీరు చెప్పిన ఆ మేధావులు ఇబ్బంది పడతారు. నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం మనం. మా జిల్లా అంశం కదా కాబట్టి కాస్త కొంచెం ఎక్కువగానే డిస్కస్ చేయాలనుకున్నాము. రైట్, ఇంకోటి చూస్తే హైడ్రా దెబ్బతో హైదరాబాదులో ఉక్కిరి బిక్కిరి